మీరు ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే, జగన్ గారి గవర్నమెంట్‌లో బాధితులైన వాళ్ళందరికీ మీరుంటారు. వాళ్ళకి సహాయం చేస్తాను అన్నారు. ఈ స్టేట్మెంట్ అంత చిన్నది గాదు. రైట్. ఎందుకంటే, బాధితులు చిన్న బాధితులుంటారు, పెద్ద బాధితులుంటారు. ఓకే. ఏంటి ఆ క్రైటీరియా? ఇప్పుడు మీ దగ్గరకు ఒక 1000 రిక్వెస్ట్‌లొచ్చినాయి అనుకుందాం. ఏంటి మీరు చేసే సపోర్ట్ ఏంటి? ప్రజలకి దాని క్లారిటీ లేదు. మీరు సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఏం చేస్తారు సపోర్ట్? ముందు శ్రీనివాస్ గారు, అసలు ఈ బాధితుల గురించి పట్టించుకుంటామని ఒకడు చెబితేనే వాళ్ళకి ఎంతో కొంత ఆశ అలా ఉంటుంది. రైట్. ఓకే. రెండోది ఏమవుతుందంటేనండి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వచ్చినంతమంది బాధితులు ఇంక ఏ ప్రభుత్వంలోనూ ఏ 5 సంవత్సరాల్లోనూ వచ్చి ఉంటారు. అంతమందిని ఆయన మీ దగ్గర లిస్ట్ ఉందా? ఇంపాక్ట్ చేశారు. విధ్వంసం అని ఒక పుస్తకం రాశాడు ఆలపాటి సురేష్ గారు. ఓహ్! ఓకే. 600 పేజీల పుస్తకం. ఓహ్! మొత్తం అందులో దాన్ని లిస్ట్ చేయడం మొదలెడితే మీకు కనీసం ఒక 250 కేసులు ఆ పుస్తకంలోనే కనపడతాయి. అయితే అదే మీ స్టార్టింగ్ పాయింట్. జస్ట్ గివింగ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. ఓకే. గత 5 సంవత్సరాల పేపర్లు మీరు తీసుకుని ఒక్కొక్క రోజు పేపర్ తిరిగి చూస్తే అందులో కొన్ని వేల కేసులు మీకు కనిపిస్తాయి. ఏమవుతుందంటేనండి, గవర్నమెంట్ మారిపోయిన తర్వాత కొత్త గవర్నమెంట్ వాళ్ళ ప్రయారిటీసు, వాళ్ళ స్ట్రాటజీస్ అవి ఉంటాయి. ఈ పాత బాధితుల గురించి వాడికి అదృష్టం ఉంటే ఏదైనా చట్టం వాడికి సాయం చేస్తుంది, కానీ అదర్వైజ్ ఎవరు పట్టించుకోరు. ఆ వాళ్ళ వేదనకి నిష్కృతి ఉండదు, వాళ్ళకి ఏనాటికి న్యాయం జరగదు. అవునండి. అది అసలు మరి అయినప్పుడు మనం ఏం చేస్తున్నట్టు, ఎందుకు మన గవర్నమెంట్లు మారటం ఎందుకు ఇంకా? అవును. కాబట్టి అది ఒక ప్యాథటిక్ కండిషన్. కరెక్ట్. ఇంకొకటి ఏంటంటే, కొత్త గవర్నమెంట్ వచ్చినటువంటి విజయోత్సాహంలో అసలు వాడిని ఎవడో పట్టించుకోడు. దే ఆర్ లెఫ్ట్ బై ది రోడ్ సైడ్. కరెక్ట్. అండ్ ఇట్ ఈస్ ఇన్హ్యూమన్. అవును. ఆ బాధితుల్ని పట్టించుకోకపోతే అసలు మనకి ఏ నైతిక హక్కు ఉంది బాధించిన వాడిని శిక్షించే హక్కు?